సరుకు లేకపోతే సర్కార్ నడవదేమో అన్న చందంలాగా తెలంగాణలో పాలన కొనసాగుతోంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనా సమయంలో ఏడాదికి 20,000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే ఇప్పుడు ఏకంగా రికార్డు స్థాయిలో ఏడాదికి 40,000 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మద్యం అమ్మకాలు ఇంతలా పెరగడానికి గల కారణాలేంటి? మద్యం అమ్మకాలను పాలకులు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? తెలంగాణలో 2014 నుంచి 2026 వరకు ఏటా జరిగిన మద్యం అమ్మకాలు ఎన్ని? ఇప్పుడు చూద్దాం. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. తెలంగాణ ప్రజలను పాలకులు మద్యానికి బానిసలు చేస్తున్నారు. దీనికి తాజాగా వచ్చిన గణాంకాలే నిదర్శనం. కేవలం 2025-26 వరకు ఏడాది కాలంలోనే 40,000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ గణాంకాలు చూస్తే రాష్ట్ర ప్రజలను ఏ మేరకు మద్యం మత్తులో ముంచుతున్నారో అర్థమవుతోంది. రాష్ట్ర ఖజానాకు మద్యాన్ని ఒక ప్రధాన ఆదాయ వనరులుగా పాలకులు భావించడం ప్రజలకు శాపంగా మారుతోంది. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా తెలంగాణలో మద్యం అమ్మకాలను ప్రోత్సహించారే తప్ప తగ్గించేందుకు ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో యువత మద్యానికి బానిసలుగా మారుతూ అనేక దారుణాలకు పాల్పడుతున్నారు. దీనికి మూలంగానే రాష్ట్రంలో క్రైమ్ రేటు కూడా పెరుగుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మద్యం అమ్మకాలను ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనే విమర్శలు ఆయనపైన ఉన్నాయి. కేసీఆర్ పాలించిన 10 ఏళ్ల కాలంలో మద్యం అమ్మకాల గణాంకాలు ఒక్కసారి చూస్తే 2014 నుంచి 2015 వరకు 10,000 కోట్లు, 2016లో 12,000 కోట్లు, 2017లో 14,000 కోట్లు, 18లో 13,000 కోట్లు, 19లో 19,000 కోట్లు, 2020లో 20,000 కోట్లు, 21లో 27,000 కోట్లు, 22లో 30,000 కోట్లు, 23లో 34,000 కోట్లు, 2024లో 36,000 కోట్లు, 2025లో 37,000 కోట్లు, 2026లో ఏకంగా 40,000 కోట్ల మార్కును దాటింది. మద్యం అమ్మకాలు ఇంకా పెరగడానికి చాలా కారణాలున్నాయి. మద్యం విక్రయాల పరిమాణం కంటే ధరల పెంపు వల్లనే సర్కారుకు ఆదాయం ఎక్కువగా వస్తోంది. గత 12 ఏళ్లలో మద్యం ధరలు పలుమార్లు పెరిగాయి. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఇచ్చే మద్యం షాపుల లైసెన్సుల ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజుల రూపంలో వస్తున్నాయి. గ్రామంలో అనధికారికంగా నడిచే బెల్ట్ షాపుల సంఖ్య పెరగడం వల్ల మద్యం సామాన్యులకు సులభంగా అందుబాటులోకి వచ్చింది. పండుగలు, కొత్త ఏడాది వేడుకలు, ఎన్నికల సమయంలో ప్రత్యేక అనుమతులతో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. పాలకులు మద్యం అమ్మకాలను ప్రోత్సహించడానికి కూడా పలు కారణాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పథకాలు, రైతు బంధు, రైతు భరోసా వంటి భారీ పథకాలకు అవసరమైన నిధులను సమీకరించడానికి మద్యం ఆదాయం వెన్నెముకగా మారింది. అంతేకాకుండా రాష్ట్రం తీసుకున్న భారీ అప్పులకు వడ్డీలు కట్టడానికి, పరిపాలనా వ్యయాలకు తక్షణమే లభించే నగదు మద్యం ద్వారానే లభిస్తోంది. మద్యం, పెట్రోల్ వంటివి రాష్ట్ర పరిధిలో ఉండడం వల్ల వాటిపైన పన్నులను పెంచేందుకు అధికారం రాష్ట్రానికే ఉంటుంది. ఇది ప్రభుత్వానికి ఒక సులభమైన ఆదాయ మార్గంగా సహకరిస్తోంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి మద్యాన్ని ఒక కామధేనువుగా భావించడం వల్లనే అమ్మకాలు ఏటా పెరిగిపోతూ వస్తున్నాయి. వీటిని నియంత్రించాల్సిన ప్రభుత్వాలే జోరుగా విక్రయిస్తుండడంతో తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. మద్యానికి బానిసలై ఎంతోమంది ఆయువును కోల్పోతున్నారు. ప్రభుత్వాల్లో ఎలాగూ మార్పు రాదు కాబట్టి ప్రజలే మార్పు కోరుకొని మద్యానికి దూరంగా ఉండాలి.